हाई फ्रेंड्स वेलकम टू पवन बोड़ा इवाल्टी स्पेशल 20 kg नार्मल राइस तो स्पैसी क्यारेट पुलाव फ्रेंड्स ఈ క్యారెట్ పులావ్ ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్న మెజర్మెంట్స్ ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఈ వీడియోని అర్థం చేసుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 లీటర్ వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవుతున్నప్పుడు ఓ 500 గ్రామ్స్ ప్యూర్ దేశీ ఘీ యాడ్ చేసి కొద్దిగా మెల్ట్ అవుతున్నప్పుడు ఓ 10 దాల్చిన చెక్క వేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి ఓ 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం వేసుకొని 1 కప్ల కరివేపాకు చల్లేసుకొని కొద్దిసేపు ఈ కర్రీ లీవ్స్ చిటపటలాడుతూ ఫ్రై అయ్యాక 1/2 కప్ల సాహి జీరా జీలకర్ర చల్లేసుకొని ఓ నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి స్పైసెస్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఓ 500 గ్రామ్స్ హోల్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని 1 కేజీ వరకు రౌండ్గా చాప్ చేసుకున్న క్యారెట్ కూడా చల్లేసుకొని కొద్దిసేపు కలుపుకోండి కాసేపట్లో చిల్లీస్ క్యారెట్ కొద్దిగా మగ్గి ఫ్రై అవుతాయి అప్పుడు 1 కేజీ వరకు చాప్డ్ ఆనియన్ చల్లేసుకొని బాగా మగ్గాలి అప్పటి వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మిశ్రమం బాగా మగ్గుతుంది అప్పుడు 1 కేజీ వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని చల్లేసుకొని స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఓ 5 నిమిషాల పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై ప్రాసెసింగ్ స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఓ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఓ 25 నుండి 27 లీటర్ల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోండి ఫ్రెండ్స్ మీరు హోమ్ మేడ్లో చేస్తున్నప్పుడు 1 కేజీకి 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఒక్కోసారి రైస్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది అప్పుడు 100 ml వరకు వాటర్ వేసి లాస్ట్లో తీసుకుంటూ కుక్ చేసుకోండి ముందుగా స్మాల్ రిక్వెస్ట్ నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా బిర్యానీ కచ్చా మసాలా పొడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు అంతమందిలో ఒకటంటే ఒక నెగటివ్ రివ్యూ కూడా రాలేదు చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి USA UK ఆస్ట్రేలియా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి బాగా మరగాలి అప్పటి వరకు ఉడికించుకొని ఓ 2 గంటల పాటు శుభ్రంగా ఓ 3 సార్లు కడిగి నానబెట్టుకున్న నార్మల్ రైస్ వేసుకొని నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక టైం అనేది చెప్పలేము ఈ పులావ్ ప్రాసెస్ని ఎందుకంటే ఒక్కోసారి రైస్ స్టాక్ ఓల్డ్ రావచ్చు న్యూ కూడా రావచ్చు అందుకని మీరే దగ్గరుండి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి దాదాపు ఓ 80 to 90% ఉడికిన రైస్ని సమానంగా నేను ఈ వీడియోలో చెప్తున్నట్టుగా చేసుకొని మూత పెట్టేసి ఓ 20 నిమిషాల పాటు స్టవ్ టోటల్ లో ఫ్లేమ్లోనే పెట్టి హండీ కింద ప్యాన్ పెట్టి దమ్ చేసుకొని ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి ఇలా 1/2 అవర్ పాటు రెస్ట్ ఇస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ ఇలా కాసేపు కలిపి చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకులు చల్లేసుకొని సర్వ్ చేసుకోండి ఎగ్జాక్ట్ ఫంక్షన్స్ హోటల్ స్టైల్ స్పైసీ క్యారెట్ పులావ్ రెడీ బై ద వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి ఈ బెల్ ఐకాన్ని చెక్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవన్ బోడా